అవార్డు ఏర్పాటు చేయడం ఇది తరపున ఏపీ అక్కినేని నాగేశ్వరరావు గారికి అవార్డు అందుకనే అర్హత ఎవరికైనా ఉంది అంటే అది ఒక్క కృష్ణ గారికి అంటలో ఎలాంటి సందేహం లేదు. అపారమైన అనుభవం. వారి స్మారక అవార్డు ఏర్పాటు చేయటం అన్నది నిజంగా చాలా సంతోషం. ఇది మన అందరి తరపున సురేష్ కొండేపి అక్కినేని నాగేశ్వరరావు గారికి సమర్పిస్తున్న నివాళులుగా మనం భావించవచ్చు. అలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ అవార్డు ఈ రోజున అందుకనే అర్హత ఎవరికైనా ఉంది అంటే అది ఒక్క శ్రీ సూపర్ స్టార్ కృష్ణ గారికి అంటలో ఎలాంటి సందేహం లేదు. అపారమైన అనుభవం. ఒక నటుడుగా 350 సినిమాలకు పైగా నటించడమే కాకుండా ఒక నిర్మాతగా, ఒక స్టూడియో అధినేతగా, అన్నిటికీ మించి పరిశ్రమలో ఎలాంటి వివాదాస్పదమైన వ్యక్తి కాకుండా మంచితనంతో అందరూ నా వాళ్ళు అనుకునే గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి కృష్ణ గారికి ఈ అవార్డు రావడం అనేది ఎంతైనా సముచితం. ఈ సందర్భంగా వారిని ఎంపిక చేసి వారికి అవార్డు ఇవ్వడానికి నిర్ణయించినటువంటి సురేష్ కొండేపికి నా అభినందనలు తెలియజేస్తూ ఈ అవార్డు అందుకున్నటువంటి కృష్ణ గారిని మనస్ఫూర్తిగా నేను చాలా గౌరవప్రదంగా భావిస్తూ వారికి నా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాను. వారికి నాగేశ్వరరావు గారు అవార్డు నేను ఇవ్వడం అన్నది నాకు లభించినటువంటి గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. మరొకసారి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకసారి గుగ్గు గుగ్గు గుడిసుంది కావాలంటారు కత్తినోళ్ళు. Congratulations, sir. నేను 49లో వచ్చిన నట సార్వభౌమునితో, నట సామ్రాణితునితో ఎన్నో చిత్రాలు నటించాను. కానీ ఒక చిన్న తీరని కోరిక ఉండిపోయింది. నాగేశ్వరరావు గారు తండ్రి పాత్రలు వేస్తున్న రోజుల్లో వారితో కలిసి నేను ఇదివరకు పాండవులు తొమ్మిద చేసినట్టుగా మంచి కుటుంబం మంచి మనసులు డాక్టర్ చక్రవర్తిలో నటించినట్టు ఆ వయసైన కాలంలో కూడా వారితో ఒక సినిమా నటించాలని కోరుకుంటేది. కానీ ధైర్యం చేసి ఏమనుకుంటారో అని ఏనాడు నేను వారికి ఫోన్ చేసి అడగలేదు. అడిగుంటే బాగుండదేమో అనుకున్నాను, బాగుండేది. కానీ అభిమానం అడ్డొచ్చిందని మాత్రం అనకండి. ఒకవేళ నాకు తగిన పాత్ర లేక నాకు అవకాశం రాకపోతే నేను చిన్నపుచ్చుకోవాల్సి వస్తుందేమో అని ఆ గౌరవాన్ని అలాగే వదిలిపెట్టాను. ఇవాళ బాధపడుతున్నాను. వారితో ఏ రోజ్ ఇస్ ఎ రోజ్ ఇస్ ఎ రోజ్, రోజ్ అది అంతరించిపోయే వరకు ఆ అందమైన సువాసనతో పువ్వు పూస్తూనే ఉంటుంది. అడుగు నుంచి వేళ్ళని కొరికి చంపేస్తూనే ఉంటాయి కొన్ని జీవులు. ఆ చివరి వరకు కూడా ఒక అందమైన ఒక రోజా పువ్వు చూస్తాం. నాగేశ్వరరావు గారి జీవితం కూడా అలాంటిదే. చివరి వరకు ఆయన మనం సినిమాలో కూడా మనందరికీ కనిపించి మన కళనీళ్ళు తెప్పించారు. అట్లాంటి పుణ్యజీవులు యుగ పురుషులతో నటించే అవకాశం కలిగినందువల్లే ఇవాళ బహుశా ఈ పురస్కారానికి నేను అర్హురాలనేమో అనుకుంటున్నాను. మళ్ళీ మనలా పుట్టించాడు సీతారాములని, ఇదో రకం స్వయం వరం అనేట్టుగా ఇలా నిజో
సుబ్రహ్మణ్యం. ప్రశాంత్ పిల్లై. Congratulations, sir.